ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురమలు పట్టణములు గేటలు దాటిది కోటలు దాటిది అడవులు దాటిది మడుగులు దాటిది అన్నీ దాటిది వడల వేలుతో నెత్తురు పొంగగా పురుపుగా నిధులు విభూతి ధరించింది అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చలుగుచుబడి వస్త్రములు కట్టిది నటలముగా మాదిన మాట బయలుపడి ఈ శత్రువుని చంపక చూచితి నవ్వడి చూడన లింగం నిరుపద్రోగు నిశ్వరలింగం మాది తేజమోగు ఐక్యలింగం పురాణప్రదము పవిత్రలింగం శివ శివ. Once more. టాలీవుడ్ హీరోస్ అందరూ మన 3D టీమ్ లో జాయిన్ అయ్యారనుకుంటా. ఇవి పెర్ఫార్మెన్స్ సిస్టమ్ మన బయట రెడీ చేసేది దాంట్లో లో పెర్ఫార్మెన్స్ లో మొత్తం అందరూ హీరో అందరూ లో పెర్ఫార్మెన్స్ కానీ ఒక హీరో మాత్రం బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చింది. ఫస్ట్ లో పెర్ఫార్మెన్స్ పిలుస్తున్నారు అనమాట. మేనేజర్ వచ్చి నాగేశ్వర గారు ఒక్కొక్క హీరో పిలుస్తున్నారు. నాగేశ్వర మొదలుగా ఆయన దగ్గర ఇష్టం అనమాట. లిస్ట్ ప్రకారం దాంట్లో ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అనమాట. చిరంజీవి come to my desk. చిరంజీవి గారు వస్తే వెంటనమాట. నేను అక్కడే వచ్చేసారు. రానుకున్నారా లేననుకున్నారా, కాశీకి పోయాడు కాశ్మీర్ మర్చిపోయాడుకున్నారా, లేక వారణాసిలో బ్రతుకుతున్నాడు తన వరుస మార్చుకున్నాడు అనుకున్నారా. అదే రక్తం, అదే పౌరుషం. చిరంజీవి నేను అడుగుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు లోకల్ లో ఉన్నావు, దానికి ఇంకా బిజినెస్ ఏంటి చెప్తావా. ఎవరు నాగేశ్వరరావు గారు ఏదో చూసి చూడరు పోవాలి కానీ అందరికీ ఏదో సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నాను. ఏమో లోకల్ వ్యవసాయ కమిషన్ మన మధ్య భేదాభిప్రాయం తెలుసుకున్నాను. చాలా బాగా మనం తెలుసుకున్నారు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి మీరు దయచేయచ్చు. సరే, ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను నోట్ గురించి చెప్తున్నాను. మోడల్స్ భయం క్యూసియస్ అంటే ఎక్కడ వాళ్ళు చేసిన మోడల్ రిజెక్ట్ చేస్తున్నారా అని. క్యూసియస్ భయం హాట్ లీడ్స్ అంటే ఎక్కడ వాళ్ళు రిజెక్ట్ చేసిన మోడల్స్ ని నువ్వు తప్పు పెట్టినావా అంటారు. ఎలా క్యూసియస్ భయం మేసన్ అంటే ఎక్కడ సిటీ సైన్ అప్ చేసి సోషల్ వేసరి భయపడతా ఉంటే మేము మోడల్స్ ఎలా చేయగలం. సరే, నేను మొత్తం చెప్పేది ఏంటంటే భయం ఉన్నమాట. నేను వెంకట్తో మాట్లాడి మీకు నెక్స్ట్ బాలకృష్ణ కాంతోనే కావాలి చాలా బాలకృష్ణ. సరే, ఏంటి నువ్వు కూడా చిరంజీవి వాళ్ళ నడిచావు ఏంటి, వాట్స్ యువర్ ట్రబుల్? డోంట్ టాక్ ద డబుల్, బాలకృష్ణ నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి, నీ ప్రాబ్లం చెప్పమంటే నన్ను ట్రబుల్లో పెట్టాను. ఇక్కడ గో. నెక్స్ట్ నాగార్జున నాతోనే కాబట్టి ఎన్నిసార్లు చెప్పాను నీకు నాన్నగారు అని పిలవని ఆఫీస్ లో ఇప్పటికే సగం మంది వేసుకోలేకపోయింది. నాకు నాన్నగారు అంటే ఎవరు చూస్తారు? ఇంతకీ ఏంటి నువ్వు లోకల్ సంవత్సరం ఏంటి, నాకు అవమానంగా ఉంది. నాన్నగారు ట్రైనింగ్ ఉన్నప్పుడు బాక్సులు గ్యాపులు ఇచ్చారు. అది ప్రొడక్షన్ షిప్పులు స్టూడెంట్స్ ఆలోచన
నిజంగా నాకు మంచిది వస్తే సింపుల్ మోడల్స్ ఉంటాయి, లేకపోతే మారండి లేదు మీరు మారండి ధర్మం. ప్రకాష్ రాజు గారు ఏమిటి ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడివి, చాలా విరణ పాత్రలు నటించావు, చాలా బాగా పెర్ఫామ్ చేస్తావు. ఇక్కడికి వస్తే ఏమి సరే సరే దానికి ముందు నేను ఒకటి అడుగుతాను. ఏమిటి రేసులో కూర్చొని మోడల్ చేయకుండా కవితలు రాస్తున్నామంట సార్? మీకు ఎవరో నా మీద తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. నేను అమ్మాయి మీద రాయట్లేదు సార్, కవితలు అమ్మ మీద రాస్తున్నా. అదేంటో చెప్తాను సార్. సరే చెప్పు. అమ్మ ఆడుతున్నది జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానస్తే గొడిగిచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి బట్టలు ఇచ్చావు. కానీ ఎందుకమ్మాయి తల్లిగా తెచ్చావు, కానీ నువ్వు నన్ను తెచ్చావు. కానీ ఈ కాంప్లెక్స్ మోడల్తో చేస్తున్నాను ఇక్కడ. సరే నీ బాధ వచ్చి కాంప్లెక్స్ మోడల్స్ అంటావా, చేయలేకపోతున్నావా? ట్రైనింగ్ తీసుకోమంటావా బాలాజీ గారితో? లేదు సార్. ప్రకాష్ రాజు అంటారు సార్, నేను ట్రైనింగ్ వస్తే నేను చాలా బాగా చేస్తానని చెప్పి ఆయన వెళ్ళాడు. తర్వాత సాయి కుమార్ థింక్ చేశామట. సాయి కుమార్ చాలా సిన్సియర్ ఆడుతుంది, పోలీసు అనే సినిమాలో చాలా బాగా నటించారు. ఏమిటి నువ్వు కూడా ఎలాగా? నా కనపడే 3 బిల్డింగ్స్, ఒకటి సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అయితే కనపడి నా 4 బిల్డింగ్లన్నీ నా బిల్డింగ్ వచ్చేసారు సార్. సరే ఈసారి చేసేటప్పుడు 4వ బిల్డింగ్ కాకుండా నీకు బిల్డింగ్. తర్వాత లాస్ట్ గా మోహన్ బాబు గారికి పిలుస్తాను. మోహన్ బాబు గారికి పిలిచారు, వచ్చినాక ఏమిటి మోహన్ బాబు కలెక్షన్ తెలివివి, నువ్వు కూడా ఏంటిది సీనియర్ మోస్ట్ నటుడివి, లోకరవంశం ఉండేది, నాకేం అర్థం కావట్లేదు. నాన్ సెన్స్. మోహన్ బాబు గారు ఏమిటి నైస్రావు గారు త్రిష రోజుని పిలిచారు, మీరేమన్నా వారు ఏమైనా టాప్ పెర్ఫార్మర్స్ అలా, వాళ్ళు కూడా లోకరవంశే కదా, వాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకు పిలిచారండి? ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసి తమ దయచేయండి. సరే మోహన్ బాబు గారు నేను ఫైనల్గా ఒకటి చెప్తానండి. అసలు మోడల్స్ కి క్యూసియస్ మధ్య ఉండాల్సిన రిలేషన్ ఎలా అంటే, ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మోడల్స్ అండ్ క్యూసియర్ ఈజ్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ ఫిష్. తర్వాత సరే లోకరమేష్ దగ్గర ఫైనల్ గా బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. నాయస్ అనౌన్స్ చేశారు. ఎవరంటే కృష్ణరాజు గారు. సరికి చిరంజీవి గారు అంతా ఎవరు నమ్మట్లేదు మాట అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కృష్ణరాజు. కానీ ఎందుకో నాకు నమ్ముడు కాదు ఫస్ట్ వచ్చామంటే కటాక్ చేసుకుంటుంది